తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఎర్రగుల రవి అలియాస్ సంతోష్ వంటి కీలక నేతలు ఉన్నారు. లొంగిపోయిన వారు తమ వద్ద ఉన్న ఒక ఇన్సాస్ ఎల్ఎంజీ, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, ఇతర ఆయుధాలతో సహా మొత్తం 24 తుపాకులను పోలీసులకు అప్పగించారు. మావోయిస్టు పార్టీ కాడర్ల యొక్క ఇష్టానిష్టాలకు సంబంధం లేకుండా వారికి ఏమాత్రం కూడా పరిచయం లేని ప్రాంతాలకు పంపిస్తున్నది కాడర్స్ ని. ఎందుకంటే అక్కడ 31 మార్చ్ 2026 లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చ్ 2026 తర్వాత మళ్ళీ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. సంబంధం లేని ప్రాంతం అది. వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకి దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయింది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా అక్కడ పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి. తర్వాత సరే కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మేము మాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది, అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇందులో అన్నది ఒక ఆలోచన వాళ్ళకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చిందన్నమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ ఆబ్లిక్ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర MHA ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతుంది. ఆయుధాలతో లొంగిపోతే అది LMG తో లొంగిపోతే 5 లక్షల రూపాయలు,